తెలంగాణ కావాలి ఎందుకు ఇప్పుడే మీరు తెలంగాణ అడుగుతున్నారు, తెలంగాణ ఇప్పుడే ఎందుకు తెచ్చుకున్నారు 2014లో అని అట్లా అడిగితే దానికి సమాధానం ఉండదు. ఎప్పుడో తొలి దశ ఉద్యమం జరిగింది, మలి దశ ఉద్యమం జరిగినాక ఎన్నో ఏళ్లకు తెలంగాణ వచ్చింది. అంటే తెలంగాణ అంటే ఒక ప్రాంతం యొక్క అస్తిత్వం దెబ్బతింటుంది, ఒక వ్యక్తుల యొక్క అస్తిత్వం దెబ్బతింటున్నప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చింది. మారవాడిలో ఎవరు అస్తిత్వం దెబ్బతింటుంది? ఇప్పుడు మేమేమంటున్నాం, ఆ రోజు ఇది రెండు తెలుగు రాష్ట్రాలే, తెలుగు మాట్లాడుకునే వాళ్ళే, తెలుగు సంస్కృతి ఉన్నవాళ్ళు, కానీ తెలంగాణ యాస భాష మాండలికం దెబ్బతింటుంది అని అస్తిత్వ పోరాటం వచ్చింది. అస్తిత్వ పోరాటం ఎప్పుడు వచ్చింది? మనకు మానసికంగా ఇబ్బంది కలిగినప్పుడు, మన ఉద్యోగాలు మనకు లేనప్పుడు, మన వ్యాపారాలు మనకు లేనప్పుడు, మన భాషను ఎగతాళి చేసినప్పుడు, మన వ్యవహారాలు ఎగతాళి చేసినప్పుడు వచ్చింది. మరి మార్వాడీలు ఇక్కడ ఏం ఎగతాళి చేశారు? వినండి, చెప్పేది వినండి. ఎగతాళి చేసినప్పుడే అనే కాదు, నేను చెప్పింది పూర్తిగా వినాలి మీరు. ఆ రోజు రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలే, రెండు భాషలు ఒకటే, అయినా కానీ మన హక్కులు దెబ్బతింటున్నాయని వాళ్ళనే పక్కకు పంపించినాం మనం. అట్లాంటిది ఈరోజు మార్వాడి అని కూడా నేను అనను, ఈ మాట నాతో అనిపించొద్దు ఎక్కడ కూడా. నేనేమంటున్నా, వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ వ్యాపారానికి వచ్చిన, అందులో గుజరాతీలు ఉండొచ్చు, సిక్కులు ఉండొచ్చు, సింధీలు ఉండొచ్చు, మార్వాడీస్ ఉండొచ్చు, అగర్వాల్స్ ఉండొచ్చు, ముస్లిమ్స్ కూడా ఉండొచ్చు. మీరు ఇప్పుడు అజీజ్ ప్లాజా పోతే మన రాష్ట్రం వాళ్ళు గారు 75%. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ కూడా ముస్లిమ్స్ ఉన్నారు. కానీ నేను ఈ కులాన్ని, ఆ మతాన్ని నేను నిందించదలుచుకోలేదు. తెలంగాణలో ఉన్న వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఇప్పుడు మొత్తం మీరు మా రాష్ట్రం మీద పడి మొత్తం వ్యాపారాలు దెబ్బతీస్తున్నారు. ఏ విధంగానంటే నాసిరకమైనటువంటి సరుకుల్ని తెచ్చి, ఇదే బీజేపీ సపోర్ట్ చేస్తున్నటువంటి మాధవి, లత, బండి సంజయ్ అందరినీ నేను ప్రశ్నిస్తున్నా. అసలు దీన్ని రాజకీయం చేయాల్సినటువంటి అవసరమే లేదు. రాజకీయం చేయాల్సినటువంటి చోట చేయకుండా అనవసరంగా ఇందులోకి రాజకీయాన్ని ఇరికించి కాంగ్రెస్ని బదలాం చేసి బీజేపీని, ఇప్పుడు నార్త్ ఇండియాలో నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు కాబట్టి వీళ్ళకి అక్కడ ఉనికి ఉండదు, హక్కులు అక్కడ ఓటు హక్కు వీళ్ళకు ఉన్నది కాబట్టి వీళ్ళు అక్కడ సపోర్ట్ చేస్తారు, ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు. అదైతే అదానీ అంబానీ దేశాన్ని దోచుకుంటారో మీరు కూడా ఇట్లా రాష్ట్రాల మీద పడి దోచుకోండి, మీరు కూడా మొత్తం ఇక్కడ కూడా మొత్తం కబ్జా పెట్టేయండి అని వాళ్ళకి సపోర్ట్ చేసినట్టుగా